కావాల్సిన సిద్ధపాటు అనేటటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా నాకున్న సమయాన్ని బట్టి క్రైస్తవుడు సిద్ధపడాలి, సేవకుడు సిద్ధపడాలి. సేవకుడు పరిచర్య కొరకు, దేవుడు అప్పగించిన పని కొరకు, క్రైస్తవుడు దేవుడు అప్పగించిన పని కొరకు, దేవుని బిడ్డలు దేవుడు తన మందిరములో చెబుతున్నటువంటి మాటల కొరకు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం అనేది మనం బైబిల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రభువారు చెప్పినటువంటి మాట, నేను దొంగవలే రాబోతూ ఉన్నాను, నేను ఏ గడిలో వస్తానో, ఏ సమయంలో వస్తానో మీకెవరికి కూడా తెలియదు. అది నా తండ్రి ఆధీనములో ఉంది. కాలములు సమయములు నా తండ్రి ఆధీనములో ఉన్నాయి. కాబట్టి సిద్ధపడండి. వెలుగున్నప్పుడే చీకటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వెలుగు ప్రవర్తన ద్వారా సిద్ధపడండి అనే బైబిల్లో అనేకమైన విషయాలు మనం చూడొచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. దయచేసి ఎవరన్నా చదివి సహకరించండి. యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకం చేసుకును. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను. వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ వాక్య భాగంలో ఒక తల్లి యొక్క ప్రార్థన, హన్నా ప్రార్థన చేస్తుంది తనకు సంతానం కావాలని. ఈ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం ఏంటి అనంటే, తన కుమారుండిస్తే మరలా తనని దేవుని సన్నిధికి ఇచ్చేస్తాను, నీ పరిచర్యకు అప్పగిస్తాను, నీకే సమర్పిస్తాను అనేటటువంటి మాటలు ఆ వచనంలో చూడొచ్చు. ఒక తల్లి కొడుకుల యొక్క ఎడబాటులో ఉన్నటువంటి సిద్ధపాటు. ఆమె తనకు కుమారుడు కావాలని దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. మొరపెట్టిన తర్వాత నా దగ్గర ఉంచుకుంటానని చెప్పట్లేదు, కానీ నేను మరలా ఆ బిడ్డను నీకే ఇస్తాను. చూడండి, అంటే నాకు అర్థమైంది, హన్న అన్ని విధాలుగా సిద్ధపడి ఉంది. ఒకవేళ నాకు మగపిల్లోడిని ఇస్తే నేను మరలా నీకే ఇస్తాను. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి సిద్ధపాటు. ఈ తల్లి కుమారులు కొన్ని సంవత్సరాలు పుట్టిన తరువాత, తను పాలు విడిచిన తరువాత, తనకు ఊహొచ్చిన తరువాత ఆ తల్లికి బాగా తెలుసు, కొడుకును ఒక చోట విడిచిపెడతాను, ఇక వాడు నా కొడుకు కాదు, ఇక అతనికి నాకు సంబంధం లేదు, ఇక నా పిల్లవాడిగా అతన్ని పిలవలేను, ఇక అతని గురించినటువంటి ఆలోచన నాకున్నా కూడా, అతనికి ఏదన్నా అయినా కూడా నేను వెళ్ళడానికి వీల్లేదు. ఇటువంటిదే కదా మరణపు ఎడబాటు కూడా. మనకన్నీ తెలుసు, కానీ ఈ మరణపు ఎడబాటుని మనం అర్థం చేసుకొని సిద్ధపడగలిగే వారిగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరుండకుండా మీరు నిరీక్షణ కలిగి ఉండండి అని. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఒక 3 రకాలైనటువంటి సిద్ధపాటును ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనంలో నాకు అర్థమైనటువంటి మొట్టమొదటి విషయం, ఆవిడలో ఉన్నటువంటి సిద్ధపాటు ఏంటి అనంటే సమర్పించుకోవాలనే సిద్ధపాటు, సమర్పణ కలిగినటువంటి మనస్సు. దేవుడు నాకు ఇస్తాడు, ఆ ఇచ్చిన దాన్ని మరలా దేవునికే ఇవ్వాలి. దేవుడు మరలా నాకు తర్వాత ఇస్తాడో లేదో నాకు తెలియదు, మరలా సంతానం కలిగిద్దో లేదో నాకు తెలియదు, హన్నాకు మరలా పిల్లలు పుడతారో లేదో తనకు అటువంటి నిరీక్షణ లేదు. కానీ చూడండి, దేవుని కొరకు తను చేసిన ప్రార్థన, దేవునికి తను ఇద్దామనుకున్నటువంటి సమర్పణ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. దేవుని దగ్గర తను తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి, సమర్పించుకోవడానికి సిద్ధపడాలి. ఈరోజు దేవునికి ఏం సమర్పించాలి, దేవునికి ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు,
ఏమిస్తే దేవుడు మన పట్ల ఆనందిస్తాడు అనంటే బైబిల్లో రాయబడినటువంటి మాట, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు 1వ వచనం చూడాల్సిన అవసరం లేదు, కానీ సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని. దేవునికి ఇవ్వవలసినటువంటి సమర్పణ ఏంటంటే శరీరాన్ని సమర్పించుకోవడానికి, మన జీవితాన్ని దేవునికి అర్పించడానికి, యేసుకు నీ జీవితంలో అధికారాన్ని ఇవ్వడానికి. ఈ శరీరము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈ దేహము దేవునిది. ఈ దేహమును దేవునికి సమర్పిస్తున్నావా, లోకములో ఎంజాయ్మెంట్ కోసం సమర్పిస్తున్నావా? ఈ శరీరము దేవుని కోసమని ఏనాడైనా ఆలోచించావా? తను పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుని సన్నిధికి తీసుకెళ్ళి సమర్పించడానికి తనెక్కడా వెనకడుగు వేయలేదు. కారణం ఏంటంటే తను సిద్ధపడింది. షీ హ్యాస్ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్. తనకు తానుగా సిద్ధపడింది. తన మైండ్లో ఫిక్స్ అయింది. తను భౌతికంగా అనుకుంది, ఆత్మీయంగా సిద్ధపడింది. ఏంటంటే ఈడు సమూయేలు అనే వ్యక్తి పుట్టినా కూడా, ఆ చిన్న బిడ్డ ఎదుగుతున్నా కూడా ఆ బిడ్డ నా వాడు కాదు, ఇతను దేవుని వాడు. ఈరోజు ఒకవేళ ఈ నిర్ణయం, ఈ సిద్ధపాటు మనకు ఉందా అండి? ఈ శరీరం నాది కాదు. అందుకనే పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, చావైతే నాకు లాభం. ఈ బ్రతుకు జీవితం, ఈ శరీరము, ఈ సమస్తము దేవునిదే. దేవునికి ఇవ్వవలసింది మన సమర్పణలో లేకపోతే మన అర్పణలో. ఆయన వెండి బంగారాలను కోరలేదండి. ఆయన బలి అడిగే దేవుడు కాదు, మన కొరకు బలి అయిన దేవుడు. దేవుణ్ణి కనుక ప్రభువా నీకు బలిష్టమా లేకపోతే లోబడుట ఇష్టమా అని అంటే దేవుడు ఖచ్చితంగా చెప్పే మాట, నాకు లోబడడమే ఇష్టం, నేను కోరుకునేది అదే ఒక వ్యక్తిలో. ఆది కాండము మీరు చూడాల్సిన అవసరం లేదు, 22వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి మొరియా దేశంలో ఉన్నటువంటి కొండల మీదకు ఇస్సాకును తీసుకెళ్ళి బలివ్వమన్నప్పుడు అబ్రహాము సిద్ధపడ్డాడు, అబ్రహాము అంగీకరించాడు. అలా వెళ్ళినటువంటి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బలిద్దామని ఇస్సాకును సిద్ధపరుస్తూ ఉండగా, ఇస్సాకును బలివ్వడానికి తన చేతులెత్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆగ అబ్రహాం, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుచున్నావని నేను ఎరుగుతున్నాను. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన మాటకు లోబడుటండి. దేవునికి కావాల్సింది ఏంటంటే సమర్పణ. ఓ దశమ భాగమో ఒక కానుకో లేకపోతే దేవునికి చెల్లించాల్సినటువంటి అర్పణలో కాదండి. దేవునికి కావాల్సింది నీ హృదయంలో చోటు. దేవునికి కావాల్సింది నీ యొక్క జీవితంలో మార్పు. దేవునికి కావాల్సింది మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునేడానికి సిద్ధపడేవారు. ఇంకా టైం ఉంది, తర్వాత బాప్తీసం తీసుకొచ్చండి. ఇంకా టైం ఉంది, లోకంలో ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండు, ఫలానా రోజు మేము బాప్తీసం తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇప్పటికే బాప్తీసం తీసుకుని ఉన్నారు. ఒకవేళ తీసుకోకపోయినట్లయితే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడండి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తుంది. ఇప్పటి వరకు చక్కని మాటలు విన్నాం. ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ముద్రించాడు, తన కృప చేత, తన రక్తము చేత ఆయన విమోచించాడు. ఎందుకంటే నువ్వు సిద్ధపడతావని సమర్పించుకోవడానికి. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి, నేడే రక్షణ దినము. ఈరోజు అటువంటి సిద్ధపాటు ఉందా? దేవునికి సమర్పించుకునే సిద్ధపాటు. దేవునికి నీ జీవితాన్ని విలువైనదిగా ఎంచి. పేతురు యోహాన్లు అంటారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర విలువైనది ఒకటి ఉంది, అది యేసు నామం. ఈరోజు మీకు ఇవ్వడానికి ఏమీ మా దగ్గర లేదేమో, కానీ రక్షించే నామం ఒకటి ఉంది, అది నజరేయుడైన యేసు నామం. ఈ ఉదయకాలం కనుక అట్టి రీతిగా నువ్వు మనం సిద్ధపడదాం. రెండోది కూడా మనం చూసినట్లయితే ఇదే 11వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది, అతడికి మీదట నీ సన్నిధిలో ఉంటాడు, నీకు ప్రతిష్ఠుడుగా ఉంటాడు. రెండవ సిద్ధపాటు, ఒకటి సమర్పణ కొరకైన సిద్ధపాటు, రెండవది సన్నిధి కొరకైన సిద్ధపాటు. అంటే తన దగ్గర ఉంచుకోవాలి, తను పెంచాలి అని ఆ తల్లి అనుకోలేదు. కానీ దేవుడి దగ్గర ఏదైతే మాటిచ్చిందో, దేవుని దగ్గర ఏదైతే తీర్మానం తీసుకుందో, దేవునికి ఏదైతే చెప్పిందో, ప్రభువా నువ్వు గనక నాకు మగబిడ్డలను ఇస్తే ఆ పిల్లవాడిని మరలా నీకు ఇచ్చేస్తాను. ఎక్కడికి ఇస్తాను? నీ సన్నిధిలో గడిపేలా చేస్తాను వాడిని. నీ సన్నిధిలో పెంచుకో, నా దగ్గర కాదు, నా ఆలోచనలతో కాదు,
నా ప్రవర్తనతో కాదు, నా భయభక్తుల్లో కాదు. వాడు ఎవరు భయభక్తుల్లో పెరగాలంటే నీ భయభక్తుల్లో పెరగాలి, సన్నిధిలో పెరగాలి, సన్నిధిలో పెంచడానికి సిద్ధపడాలి. దైవజనమా, మీ పిల్లలను మీరు దేవుని సన్నిధి కొరకు సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో సంతోషము కలదని బైబిల్లో రాయబడి ఉంది. ప్రభువారు అంటున్నారు, ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన నేనుంటాను. ఒకవేళ అందమైన బిల్డింగ్ లేకపోవచ్చు, సౌకర్యాలు లేకపోవచ్చు, ఏసీ లేకపోవచ్చు, ఫ్యాన్లు లేకపోవచ్చు, లైట్లు లేకపోవచ్చు, కానీ ప్రభువారు అన్నటువంటి మాట, ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఈరోజు దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి అన్నీ వెతుకుతున్నాడు మనిషి. పని వెతుక్కుంటున్నాడు, ఉద్యోగం వెతుక్కుంటున్నాడు, సంపాదన వెతుక్కుంటున్నాడు, స్వాస్థ్యం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సంబంధమైనటువంటి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. కానీ ఎక్కడ దేవుని సన్నిధికి నువ్వు ఇస్తున్న విలువ ఎక్కడ? దేవుని సన్నిధి కొరకు సిద్ధపడుతున్నావా? 6 దినములు కష్టపడి 7వ దినము దేవుణ్ణి స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని నామాన్ని గణపరచాలని దేవుడు క్రమం ఒకటి పెట్టాడే. దేవుని సన్నిధికి ఆ సిద్ధపాటు ఉందా? దేవుని సన్నిధికి వేగిరపడుతున్నావా? భక్తుడు అంటాడు దావీదు, జనులు యెహోవా మందిరమునకు పోవుదము రండి అన్నప్పుడు నా హృదయము సంతోషించున్నది, నా హృదయము గంతులు వేయుచున్నది. ఈరోజు దేవుని సన్నిధిలో అటువంటి సంతోషాన్ని, అటువంటి ఆనందాన్ని పొందడానికి సిద్ధపడ్డావా? దేవుని సన్నిధిలో ఎదగడానికి నీ పిల్లలను, దేవుని సన్నిధిలో నీ భర్త ఉండడానికి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండడానికి, బుధవారం ఏమి, శుక్రవారం ఏమి, శనివారం ఏమి, ఆదివారం ఏమి, దేవుని క్రమాలలో దేవుని సన్నిధిలో కనబడడానికి, అయ్యా నేను సిద్ధపడతాను, నాకు ఎన్ని పనులున్నా నేను పక్కన పెట్టి దేవుని కొరకు నేను సిద్ధపడతానయ్యా. దేవుని సన్నిధిలో నేను, నా కుటుంబం ఉండాలి. అదే యెహోషువ అంటాడు కదా, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ నెమ్మది, సమాధానం నీకు ఎక్కడ దొరకదండి. దేవుని మందిరానికి రా, ఆ సన్నిధిని రావడానికి సిద్ధపడు, సమయమును గుర్తించు, ఆదివారం ఎన్ని పనులున్నా దేవుని కోసం కేటాయించు. కాబట్టి దేవుని సన్నిధి కొరకు వేగిరపడేవారిగా ఉండాలి. ఇందాక అంకుల్ గారు చెప్తూ చక్కని మాట చెప్పారు. మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, నువ్వు గనక మాతో నడవకపోతే మేమేమి కదలం ఇక్కడి నుంచి. ఈరోజు అటువంటి తీర్మానం ప్రియమైన దైవ జనాంగమా తీసుకోగలమా? ఏమండి, ప్రతి ఆదివారం నేను సమయానికి సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తానండి, దేవుని సన్నిధి కొరకు కేటాయిస్తాను. నాకు ఇంట్లో ఎన్నో పనులు ఉండొచ్చు, నా తర్వాత నా పిల్లలు ఉండొచ్చు, రెడీ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, అయినా కూడా ఉదయమే లేచి దేవుని సన్నిధి కొరకు వేగిరి పడతాం మేము, దేవుని సన్నిధి కొరకు సిద్ధపడి వస్తాం మేము. ఒకటి, సమర్పణ, నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి సిద్ధపడ్డావా? రెండవది, దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్నావా? మూడవదిగా చెప్పిన మాటలు నేను ముగిస్తాను. ఇదే వాక్యంలో ఒక మాటను చదువుకుందాం. చదవండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. త్వరగా నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. 1 సమూయేలు 3. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని గాదు మొదలుకొని బేర్షెబా వరకు ఇజ్రాయేలీలు అందరూ తెలుసుకొనిరే చాలు. మూడవది, స్వాస్థ్యము కొరకైన సిద్ధపాటు. హన్నాకు తెలుసు, తన కుమారుడుగా పెరిగితే తన దగ్గర నుంచే తనకు స్వాస్థ్యం లభిస్తుంది, కానీ దేవుని సన్నిధిలో పెరిగితే దేవుని దగ్గర నుంచి స్వాస్థ్యం వస్తుంది. ఏలీ కుమారులకు ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం, ప్రవక్త, దర్శనములు చూచువాడు, చెప్పువాడు, దేవుని మాటను విని భవిష్యత్ జ్ఞానాన్ని, భవిష్యత్తును బోధించేవాడు, భవిష్యత్తును హెచ్చరించేవాడు. ఇట్లాంటి ఒక గొప్ప ఆధిక్యతను ఏలీ పిల్లలకే ఉండాలి, తర్వాత వాళ్ళ మనవరాళ్ళకు ఉండాలి, వాళ్ళ సంతానంకే ఉండాలి. కానీ హన్నాకున్న సిద్ధపాటును బట్టి ఆ లైన్ నుండి సమూయేలును దేవుడు ప్రవక్తగా చేశాడు. ఈ ప్రవక్త అయిన తర్వాత ఆ చివరి నుండి ఈ చివరి వరకు జనానికి తెలిసిపోయింది, దేవుడు సమూయేలును ప్రవక్తగా నిలబెట్టాడు, సమూయేలుకు స్వాస్థ్యం ఇచ్చాడు, ప్రవక్తగా మారేటటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం,
పాపాలు ఒప్పుకున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఎందుకండి ఇదంతా? మనం పొందబోవు స్వాస్యము కొరకై, పరలోక పట్టణమును, ఆ మహిమ పట్టణమును చేరాలనే కదా. ఇంతటి భక్తి, ఇంతటి విశ్వాసము, ఇంతటి శ్రమల్లో విశ్వాసముతో ప్రార్థన చేయడం ఎందుకొరకు? నిరీక్షణ ఎందుకొరకు? దేవుని సన్నిధి చేరాలనే కదా. అందుకని ప్రభువు వారు అంటారు, నా తండ్రి ఎంట అనేక నివాస స్థలములు కలవు, అనేక నివాస స్థలములు కలవు. నేను వెళ్తాను, నేను సిద్ధపరుస్తాను. ఆయన ఆరోహణమైన తరువాత తన సంఘము కొరకు తాను స్వరక్తమిచ్చి తాను సంపాదించినటువంటి వధువైన సంఘము కొరకు ఇక్కడున్న మనం అందరం ఆయనతో ఉండాలని ఆయన తన స్వాస్యమునిచ్చాడో ఆ స్వాస్యాన్ని పొందుకోవడానికి ఇక్కడ మనం సిద్ధపడుతున్నామా లేదా? ఎలా సిద్ధపడాలండి? ఎలా సిద్ధపడాలి? పరలోక స్వాస్యాన్ని పొందాలంటే సమర్పణ కలిగి ఆయన సన్నిధిలో కనిపెడుతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యమునిచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో 2 తిమోతి 4:7-8 వచనాల్లో పౌలు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. నిజమేనండి. ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా తల్లిగారైనా ఇక్కడ ఉన్నటువంటి సేవకులైనా మనమైనా మంచి పోరాటము వారు పోరాడి వెళ్ళారు, మనము కూడా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పటి వరకు? తుది శ్వాస విడిచేంత వరకు, ఆ మహిమ రాజ్యములో మన కనులు తెరిచేంత వరకు, ఆ మహాప్రభువుని మన కనులారా చూసి ఆరాధించేంత వరకు సిద్ధపడాలి. ఆయన అనుగ్రహించబోవు స్వాస్యము కొరకు సిద్ధపాటు. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో కనిపెడుతూ స్వాస్యం కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.